ముందుగా మనం నార్మల్గా స్లీప్ మోడ్కి ఎలా పడుకుంటాము ఆ విధంగా పడుకొని మోర్నల్గా రివర్స్గా తిరగాలి. తిరిగిన తర్వాత L3 దీన్ని అర్ధచంద్రాసనం అని కూడా అంటారు. సో ఈ పొజిషన్ తీసుకొని కాలుని మెల్లగా బ్యాక్ మూవ్ చేసి తల మీద కిందకి దించి చేతులతో కాళ్ళని అందుకుంటూ ఇలా వెనక్కి రావాలి. ఈ L4తో సమస్యతో ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయాలి. ముందుగా ఇలా కూర్చొని మీ యొక్క కుడి చెయ్యిని ఇలా తేలుస్తూ ప్యారలల్గా అదే టైంలోని ఎడం కాలుని ఇలా ఎత్తుతూ ఉండాలి. నిటారుగా ఇలా చూస్తూ ఉండాలి. ఇలా నిటారుగా చూస్తూ చేతిని ఇలా ఎత్తుతూ ఉండాలి. చేతిని కాలు తర్వాత అదే విధానాన్ని మారుస్తూ ముందుగా ఎడం చేయిని పైకి ఎత్తుతూ కుడి కాలుని పైకి లేపాలి. నిటారుగా చూస్తూ ఉండాలి. మరియు ఇంకొక ఆసనం ఏంటంటే ఇలాగా వంగుతూ ఇలా పైకి చూస్తూ ఉండాలి. ఇది L4 వాళ్ళకి ఈ రెండు ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ L5 అంటే సరిగ్గా నడలేకపోవడం, తుంటి దగ్గర నొప్పి రావడం, నడకలో ఇబ్బంది రావడం వంటి సమస్యలు ఎక్కువగా L5లో మనం చూస్తూ ఉంటాం. ఈ L5లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు నేను ఇప్పుడు చెప్పబోయే ఆసనాన్ని కానీ పాటిస్తే మీకు హిప్ జాయింట్ యొక్క స్ట్రెంత్ని ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ ఆసనం ఎలా చేయాలంటే ముందుగా మనం నార్మల్గా పడుకున్నట్టే. మెయిన్ విషయం ఏంటంటే వెన్నునొప్పితో ఉన్నవాళ్ళు ఇలా పడుకోవడం లేకపోతే ఇలా లెగడం అనేది చేయకూడదు. సో వెన్నునొప్పితో సమస్యతో ఉన్నవాళ్ళు పడుకునే విధానం ఇలా ఈ సైడ్ నుండి పడుకోవాలి. మళ్ళీ సైడ్ నుండే ఇలాగ లెగుస్తూ ఉండాలి. అంతేగాని ఇలాగ పడుకోవడం ఇలా లెగడం అనేది చేయకూడదు. సో L5 ఆసనం మీకు చెప్తాను. ఇలా పడుకొని సైడ్ నుంచి ఇలా నార్మల్గా వచ్చేసి నెక్స్ట్ ఈ కాలుని లెఫ్ట్ కాలు ఇలా తీసుకొని ఈ చెస్ట్ తీస్తూ ఉంటాం. మళ్ళీ ఫ్రీగా తీసుకొని మళ్ళీ కుడి కాలుని తీసుకొని ఇలా అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండు కాళ్ళని తీసుకొని ఇలా చేస్తూ ఇలా పడుకొని ఈ చేతుల్ని ఈ రెండు చేతుల్ని రెండుతో కింద ఉంచుకొని ఈ కాలుని మెల్లగా ఇలా పైకి నెట్టుతూ ఉండాలి. కాలుని ఇలా కిందకు ఉంచాలి. ఈ ఆసనాన్ని 10 to 15 టైమ్స్ చేస్తే స్పైన్లో L1, L2, L3, L4, L5 ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఇది చేయొచ్చు. కాలుని పైకి లేపుతూ ఫస్ట్ కాలుని పైకి లేపు ప్యారలల్గా చేతిని పైకి లేపుతూ తలని ఇలా స్ట్రైట్గా చూడాలి. సో ఈ ఎక్సర్సైజులు అనేవి మెయిన్గా మనకి స్పైనల్ కార్డ్తో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఇదివరకులా యథార్థ ఫిట్నెస్ వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ ఆసనాలు ఇప్పుడు దాకా చెప్పిన వీడియోస్ అన్నిటిలో L1, L2, L3, L4, L5 ఈ ఆసనాలు చేయడం ద్వారా ఎటువంటి నడుము సమస్యలైనా మీరు సమస్యల నుండి బయటికి రావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం చేతుల యొక్క జాయింట్స్, ఆర్మ్స్ పెయిన్ వస్తే ఎటువంటి ఆసనాలు చేయాలో మీ ముందుకి చెప్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. లేదనుకుంటే కిందన మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది, అదైనా మీరు చెయ్యొచ్చు. ఉంటాను. నమస్తే.